జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో గ్రామ టీడీపీ అధ్యక్షుడు ముసిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను కాపాడాలని లడ్డూ కల్తీ చేసిన దోషులను శిక్షించాలని కోరుతూ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో 108 కొబ్బరికాయలు కొట్టి మోకాళ్లపై ప్రాయశ్చిత్త దీక్ష చేసిన కూటమి నాయకులు. ఈ సందర్భంగా గ్రామ టీడీపీ అధ్యక్షుడు ముసిరెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతో పవిత్రమైన లడ్డూను కాసుల కోసం కక్కుర్తిపడి సనాతన ధర్మాన్ని నాశనం చేస్తూ లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు పదార్థాలను కలిపి అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. అంగన్వాడీ రాష్ట్ర కార్యదర్శి ధర్మానంద కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జ్యోతిలా నెహ్రూ పిలుపు మేరకు ప్రతి గ్రామంలో కూడా దేవాలయాల వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నామని, ఎంతో పవిత్రమైన తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన దోషులను ఆ భగవంతుడు చట్టం కూడా శిక్షించాలని కోరారు. విజంబురతః ఏ భవతే నాయ కందయనాయ విచ్చే ఓం సహస్రశీర్షం దేవం విశ్వాసం విశ్వసంభవం. జిల్లా జగ్గంపేట మండలం, జగ్గంపేట నియోజకవర్గం, కాట్రావులపల్లి గ్రామం. మరి గత 4 రోజులుగా మన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డు ప్రసాదంలో మరి జంతువుల యొక్క కొవ్వును వాడుతున్నారని సిట్ అధికారులు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు దోషులకు శిక్ష పడాలి అనే ఉద్దేశంతో మరి మా కాట్రావులపల్లి గ్రామంలో మా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మరి 108 కొబ్బరికాయలు కొట్టి మేమందరం కూడా మోకాళ్ళపై దీక్ష చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా సరే సిట్ అధికారులు మన ప్రభుత్వం కలిపి ఈ అరాచకానికి ఎవరైతే గురయ్యారో దోషులకి కఠినంగా శిక్షించాలని, మన ఆరాధ్య దైవం అలాగే అంతేకాకుండా కలియుగ భగవంతుడు మరి మన వెంకటేశ్వర స్వామికి ఈ శిక్ష ద్వారా అలాగే ప్రాయశ్చిత్తం కావాలని, అలాగే మన పవిత్రతను కాపాడాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి లడ్డూపై జరిగిన అవకతవకల గురించి మన జ్యోతిలా నెహ్రూ గారి సారథ్యంలో ప్రతి ఊళ్ళోనూ కూడా ఈ నిరసన తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ సందర్భంగా ఇది కాట్రావులపల్లి వేళ 108 కొబ్బరికాయలు కొట్టి నిరసన తెలియజేశాం. మాది కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం, జగ్గంపేట మండలం, కాట్రావులపల్లి గ్రామం. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం, ఈరోజు తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ ప్రసాద విషయంలో తీవ్ర వివాదాలు నెలకొన్నాయి. మనందరికీ ఇష్టదైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాన్ని జంతువుల కొవ్వుతో అపవిత్రం చేసి మన మనోభావాలను దెబ్బతీసినటువంటి కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా మన అందరికీ కూడా రక్షణ కల్పించాలని ఆ వెంకటేశ్వర స్వామి దీక్షలో భాగంగా కూటమి నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన జ్యోతిలా నెహ్రూ గారు, తుమ్మలపల్లి రమేష్ గారు ఎంతో తీవ్రంగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా మా కాట్రావులపల్లి గ్రామంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో నాగేశ్వరరావు గారు, అలాగే ఇతర పెద్దల ఆధ్వర్యంలో ఈ రోజున మేము మా యొక్క గ్రామంలో వెంకటేశ్వర ఆలయంలో తీవ్రమైనటువంటి నిరసన చేసి మోకాళ్ళపై దీక్ష చేసి మీ అందరం కూడా ఆయనకి క్షమాపణ కోరుకుంటూ ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా మరీ కోరుకుంటున్నాం. నమస్కారం.